హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు టొమాటో రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అది కూడా కుక్కర్లో. ముందుగా ఒక కుక్కర్లో కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు అందులోనే మనకు కావాల్సిన స్పైసెస్, కరివేపాకు, ఉల్లిపాయ వేసి ఇలా సార్ట్ చేసుకొని అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని సార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకునేసి ఒక నిమిషం పాటు ఇలా సార్ట్ చేసుకుందాము. ఇలా ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసన వెళ్ళేంత వరకు మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఒకసారి పచ్చివాసన వెళ్ళాక ఇప్పుడు అందులోనే నేను 8 కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని 2 నిమిషాలు ఇలా సార్ట్ చేసి మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఇలా నూనెలో మంచిగా మగ్గేలా స్మాష్ అప్ చేసేసుకోండి. మెత్తగా ఇలా స్మాష్ అయ్యాక ఇందులోనే సోయాబన్స్, గ్రీన్ పీస్ యాడ్ చేసేసుకొని మంచిగా ఒక నిమిషం సార్ట్ చేసేసి ఇందులో ఆచివరి గరం మసాలా 1 స్పూన్ మరియు శక్తివారి చిల్లీ పౌడర్ కూడా 1 స్పూన్ యాడ్ చేసేసుకుంటాను. కలర్ఫుల్గా ఉంటుంది. ఇందులోనే కొరియాండర్ పౌడర్ కూడా 1/2 స్పూన్ వేసి ఇలా సార్ట్ చేసేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోండి. పర్ఫెక్ట్గా మన రైస్ కుక్ అవ్వడానికి సరిపోద్ది. ఇలా మిక్స్ చేసి ప్లేట్ పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి ఇలా బాయిల్ అవుతున్న దాంట్లోనే మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేలా చూసుకోండి. ఒక 2 విజిల్స్ వచ్చాక ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడండి ఇలా కుక్ అయిన దాన్ని మనం మొత్తం నీట్గా కింద నుండి మిక్స్ చేసేసుకోండి. అడుగున అస్సలు మాడకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. కలర్ఫుల్గా కూడా ఉంది. ఇందులోనే కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లో రైతాతో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ కూడా చూసేద్దాం రైతాతో టొమాటో రైస్ని. నిజంగా అండి ఒక రెస్టారెంట్ ఫీల్ గుడ్ అనేది నాకు వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఎవ్రీడే రుచులని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.